హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రామ్. ఈ పొద్దు మ్యాచ్ నెంబర్ 54 ఆర్సీబీ వర్సెస్ ఎంఐ. వీళ్ళిద్దరు ఏ టీం బాగుంది, ఏ టీం గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఏ స్కోర్ ఎంత వస్తుంది, వీళ్ళిద్దరి మధ్యలో ఇంతకుముందు మ్యాచెస్ ఎవరు గెలిచారు, ఏ ఏ బౌలింగ్ లైనప్ బాగుంది, బ్యాటింగ్ ఎవరు బాగుంది, ఎక్కువ ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఆర్సీబీ ప్రీవియస్గా ఆడిన మ్యాచ్ ఓడిపోయి వస్తుంది. 2 మ్యాచ్లు ఆడితే 2 ఓడిపోయింది, లాస్ట్ 2 మ్యాచ్లు. అలాగే ఎల్ఎస్జీతో జరిగిన మ్యాచ్ కూడా ఆర్సీబీ 9 రన్స్తో ఓడిపోయి వస్తుంది. ఆ మ్యాచ్లో టీమ్ డేవిడ్, తర్వాత దేవదత్ పడికల్, తర్వాత పతిద్దర్, వీళ్ళు ముగ్గురు చాలా బాగా ఆడారు. అంతకుమించి ఇంకా మిగతా వాళ్ళు ఎవరు ఆడలేదు. అందువల్ల 9 రన్స్తో ఓడిపోయారు. విరాట్ కోహ్లీ అవుట్ కావడం వల్ల 9 రన్స్తో ఓడిపోయారు. అలాగే ముంబై ఇండియన్స్ వాళ్ళు కూడా లాస్ట్ మ్యాచ్ గెలిచేసి వస్తున్నారు. వాళ్ళు కూడా సేమ్ ఎల్ఎస్జీ పైన గెలిచి వస్తున్నారు. ముంబై ఎల్ఎస్జీ పైన గెలిచి వస్తుంది, అదే ఆర్సీబీ ఎల్ఎస్జీ పైన ఓడిపోయి వస్తుంది. వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ అయితే ఏం లేదు, వాళ్ళు గెలిచారు, వీళ్ళు ఓడిపోయారు, అంతే తేడా. అలాగే ఆ మ్యాచ్లో రోహిత్ శర్మ అలాగే రికల్టన్ చాలా బాగా ఆడారు. వాళ్ళిద్దరు ఆడడం వల్ల రోహిత్ శర్మ ఫస్ట్లో రావడం, ఫామ్లోకి వచ్చి బాగా ఆడడం వల్ల, వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ వల్ల తర్వాత వాళ్ళిద్దరు అవుట్ అయిపోయినా కానీ స్లోగా మ్యాచ్ అనేది తర్వాత కంప్లీట్ చేసేసారు. వీళ్ళిద్దరికి ఇప్పుడు మ్యాచ్ ఉంది, ఆర్సీబీ వర్సెస్ ఎంఐ. వీళ్ళిద్దరు ఇంతవరకు మొత్తం 35 మ్యాచెస్ ఆడారు. వీళ్ళిద్దరు 35 మ్యాచెస్ ఆడితే ముంబై ఇండియన్స్ 19 టైమ్స్ గెలిచింది, ఆర్సీబీ 16 టైమ్స్ గెలిచింది. పర్లేదు, మరీ అంత ఎక్కువ మార్జిన్ అయితే ఏం లేదు. అలాగే చూసుకుంటే వీళ్ళు ఇంత లాస్ట్ 5 మ్యాచెస్లో కూడా ఆర్సీబీ 3 గెలిచింది, ముంబై జస్ట్ 2 మాత్రమే గెలిచింది. అట్లా కూడా రికార్డ్ చూసుకున్న ఈ లాస్ట్లో 5 మ్యాచెస్లో కూడా ఆర్సీబీదే బాగుంది. అలాగే ఈ సీజన్లో జరిగిన ఫస్ట్ మ్యాచ్ కూడా వీళ్ళిద్దరి మధ్యన జరిగిన ఈ సీజన్లో జరిగిన ఫస్ట్ మ్యాచ్ కూడా ఆర్సీబీ 240 రన్స్ కొట్టింది, జస్ట్ 4 వికెట్స్ ఏమో కోల్పి. ఆ రన్స్ చేజ్ కంప్లీట్ చేయలేక జస్ట్ 222కో ఎంతకో 5 వికెట్స్ ఓవర్లు అయిపోయినాయి. ఆర్సీబీ గెలిచింది ఆ మ్యాచ్లో సాల్ట్ బాగా ఆడినాడు. ఆ మ్యాచ్లో సాల్ట్ ఉన్నాడు, కానీ ఇప్పుడు సాల్ట్ లేడు, ఇంజూర్డ్ అయ్యి వెళ్ళిపోయాడు కాబట్టి సాల్ట్ ఈ మ్యాచ్లో లేడు. అలాగే తర్వాత ఆర్సీబీ కానీ ముంబై ఇండియన్స్ కానీ ఈ గ్రౌండ్లో ఫస్ట్ జరగబోయే మ్యాచ్ ఇది. ఇద్దరికి పిచ్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు కాబట్టి, ఎవరికి హోమ్ గ్రౌండ్ కాదు, ఇద్దరికి అవే హోమ్ గ్రౌండ్ కాబట్టి పిచ్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి నేను ఏమనుకుంటా అంటే ట్రాస్ ముంబై గెలిచినా ఆర్సీబీ గెలిచినా ఖచ్చితంగా చేజింగ్కే పోతారు. ఎందుకంటే రెండు టీమ్స్ చేజ్ చేయగల అట్లాగానే ఉన్నాయి కాబట్టి, బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ ఏ టు జెడ్ ఏవి చూసుకున్నా కానీ అన్నిట్లో సమానంగా ఉన్నారు. ఒకటి ఏంటంటే వీళ్ళు పాయింట్లో టేబుల్స్లో కింద ఉన్నారు, 9th ప్లేస్లో ఉన్నారు. బెంగళూరు ఇప్పుడు 4th ప్లేస్లో ఉంది. జీటీ గెలిచి పైకి వెళ్ళింది కాబట్టి 2nd ప్లేస్కి, ఇది 4th ప్లేస్కి వచ్చింది. తర్వాత ఇంకా చూసుకుంటే వీళ్ళ మిడ్ ఆర్డర్ కొంచెం ఇబ్బందిగా ఉంది ముంబైది, అంత ఫామ్లో అయితే ఎవరు లేరు. సో మనం చూసిన సూర్యకుమార్ యాదవ్ కానీ, తర్వాత తిలక్ వర్మ కానీ అంత టచ్లో అయితే అనిపించడం లేదు. అటుపక్క వాళ్ళ మిడ్ ఆర్డర్ చూస్తే చాలా బాగుంది. టీమ్ డేవిడ్, తర్వాత కునాల్ పాండ్యా, తను కూడా బాగా ఆడాడు. డేవిడ్ కూడా ఇంతకుముందు మ్యాచ్ బాగా ఆడాడు. అలాగే ఇంకా పతిద్దర్, తను కూడా బాగా ఆడుతున్నాడు. ఇంకా విరాట్ కోహ్లీ తర్వాత వీళ్ళంతా బాగా ఆడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. కానీ ఇక్కడ కొంచెం టఫ్ ఏదంటే ముంబై బ్యాటింగ్ లైనప్ అంతగా జస్ట్ రోహిత్ శర్మ, రికల్టన్ వీళ్ళిద్దరిపైన ఆధారపడుతున్నారు ఎక్కువ. తర్వాత అందులో ఈ మ్యాచ్లో మేబీ నాకు తెలిసి ఈ మ్యాచ్ హార్దిక్ పాండ్యా రాకపోవచ్చు, తనకు ఇంకా అట్లే ఉంది, టీంతో ట్రావెల్ చేయలేదన్నారు. తర్వాత మళ్ళీ వచ్చాడు ఇంకా, కానీ ఫిట్నెస్ చూసారు, బౌలింగ్ ట్రయల్స్, బ్యాటింగ్ ట్రయల్స్ చూసారు, ఇంకా కన్ఫర్మ్గా అయితే చేయలేదు ఆడతాడని నెక్స్ట్ మ్యాచ్. అలాగే మేబీ ఈ మ్యాచ్లో సూర్య కూడా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. సూర్యకి బేబీ పుట్టడం వల్ల పర్సనల్ రీజన్స్ వల్ల వెళ్ళాడు. ఈ మ్యాచ్ తను ఆడకపోవచ్చు అంటున్నారు. ఒకవేళ ఈ మ్యాచ్ తను ఆడకపోతే కెప్టెన్గా రోహిత్ శర్మ అయితే తీసుకోడు. నాకు తెలిసి కెప్టెన్గా రోహిత్ శర్మ ఉన్నాడు కాబట్టి నాకు తెలిసి జస్ప్రీత్ బుమ్రాని కెప్టెన్ అనుకుంటున్నా. ఒకవేళ లేకపోతే ఒకవేళ ఇవ్వచ్చు అని చెప్పి, ఒకవేళ ఏమైనా తిలక్ వర్మకి ఇస్తే చెప్పలేము, కానీ ఎక్స్పీరియన్స్ పైన వెళ్తారని చెప్పి అనుకుంటున్నాను. వీళ్ళిద్దరికి నాకు తెలిసి ఈ మ్యాచ్ జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్గా ఉంటాడు. అలాగే తర్వాత వీళ్ళ బౌలింగ్, ముంబై బౌలింగ్ పేపర్ పైన చాలా స్ట్రాంగ్ ఉంది, కానీ ఎవరు అయితే టచ్లో లేరు, ఫామ్లో లేరు. దీపక్ చాహర్ కానీ పోయిన మ్యాచ్ 50 కొట్టించుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా కూడా 50 రన్స్ 2 మ్యాచెస్గా 50-50 దగ్గరగా ఉన్నాడు. అలాగే దాని తర్వాత ఇటుపక్క చూసుకుంటే హజల్వుడ్, తనైతే అంత రిడమ్లో కనిపించడం లేదు, తను కూడా 50-50 రన్స్ కొట్టించుకుంటున్నాడు. కానీ భువనేష్ కుమార్ చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు తను. తర్వాత కునాల్ పాండ్యా బౌలింగ్ బాగా వేస్తున్నాడు.
కాబట్టి వీళ్ళు కవర్ చేస్తున్నారు. వీళ్ళ బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ బౌలింగ్ అంత స్ట్రాంగ్‌గా అనిపించినా గానీ అంత స్ట్రాంగ్‌గా అయితే పర్ఫార్మెన్స్ చేయడం లేదు. అలాగా చూసుకుంటే ఆర్‌సీబీ బౌలింగ్ అయితే చాలా బాగా వేస్తున్నారు బౌలర్స్. ఒక హజిలవుడ్ ఈ మ్యాచ్‌లో చూడాలా, ఇంతకుముందు 2 మ్యాచెస్ 50 రన్స్ కొట్టించుకున్నాడు. అంత పెద్ద ఎక్స్‌పీరియన్స్‌గా అంత పెద్ద ఏమీ అనిపించలేదు ఆ 2 మ్యాచెస్ అయితే. మళ్ళీ ఈ మ్యాచ్ చూడాలా, ముంబైతో జరిగే మ్యాచ్ ఎలా వేస్తాడో ఏంటో. తర్వాత ఇటుపక్క చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా వికెట్స్ అయితే లేవు. 10 మ్యాచెస్ అయిపోయినాయి. 10 మ్యాచ్‌లో జస్ట్ బుమ్రాకి వచ్చింది 3 వికెట్లు మాత్రమే. మన మ్యాచ్‌లో వికెట్ పడినా నో బాల్ వేయడం వల్ల, నో బాల్ వల్ల వికెట్ రాకపోవడం, మళ్ళీ వైడ్, మళ్ళీ నో బాల్స్, అలా కొంచెం బుమ్రా కూడా ఏదో కొంచెం అన్‌ఈజీగా అనిపిస్తున్నట్టు ఉంది. కానీ ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ ఎట్లా ఆడతారో తెలీదు. ఎందుకంటే వాళ్ళకు నథింగ్ లూజ్, ఓడిపోయినా ఏం లేదు కాబట్టి. కానీ ఈ మ్యాచ్ ఆర్‌సీబీకి అయితే చాలా ఇంపార్టెంటు. ఈ మ్యాచ్ గెలచకపోతే తర్వాత వచ్చే మ్యాచ్‌లు చాలా టఫ్ అవుతది వాళ్ళకి. కాబట్టి ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలిచాలి వాళ్ళు. లేకపోతే చాలా టఫ్ అవుతది వాళ్ళకి. తర్వాత ఆర్‌సీబీ ఆడే 3 గేమ్‌లు చాలా టఫ్ ఉండే గేమ్‌లు. ఒకటి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఉంది. అది హైదరాబాద్ హోమ్ గ్రౌండ్‌లో ఉంది. అలాగే తర్వాత పంజాబ్‌తో ఒకటుంది. తర్వాత కేకేఆర్‌తో ఒకటుంది. ఈ 3 మ్యాచ్‌లు చాలా టఫ్ అయిపోతాయి వాళ్ళకి. ఎందుకంటే పంజాబ్ ఎలా ఉందో పాయింట్ టేబుల్ 2లో ఉంది కాబట్టి వాళ్ళతో కూడా కొంచెం కష్టం. అలాగే హైదరాబాద్ పాయింట్ టేబుల్ 1లో ఉంది. వాళ్ళతో అది హోమ్ గ్రౌండ్‌లో ఉంది కాబట్టి అది కూడా కొంచెం కష్టం. వాళ్ళంతా ఫామ్‌లో ఉన్నారు కాబట్టి కొంచెము కష్టపడాల్సి వస్తది. తర్వాత కేకేఆర్ చూస్తే ఇప్పుడు ఆడిన 4 మ్యాచ్‌లు గెలిచొస్తుంది. వాళ్ళతో కూడా నెక్స్ట్ మ్యాచ్ టఫ్‌గానే ఉండొచ్చు. ఈ మ్యాచ్ గెలిచకపోతే చాలా ఇబ్బందిలో పడొచ్చు బెంగుళూరు. కాబట్టి ఈ మ్యాచ్ చాలా వరకు బెంగుళూరుకి చాలా ఇంపార్టెంటు. అలాగే ఈ మ్యాచ్‌లో మ్యాచప్స్ ఏ బాగుంటాయంటే విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వీళ్ళిద్దరిది చాలా బాగుంటాయి చూసానికి. అలాగే భువనేష్ కుమార్, రోహిత్ శర్మ ఈ మ్యాచప్ కూడా చూసానికి చాలా బాగుంటది. అలాగే హజల్వుడ్, రాయల్ రికల్టన్ వీళ్ళిద్దరి మధ్య కూడా బాగుంటది చూసానికి. ఈ మ్యాచప్ కూడా బాగుంటది. అలాగే కునాల్ పాండ్యా, విల్ జాక్స్ ఇది స్పిన్‌కి తను బాగా ఆడతాడు కాబట్టి విల్ జాక్స్, తిలక్ వర్మ వీళ్ళిద్దరిది కూడా బాగుంటది. అలాగే అటుపక్క ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నరు అది టీమ్ డేవిడ్, తర్వాత రోమారి షఫట్ వీళ్ళిద్దరి మధ్యలో కూడా బాగుంటది. తను స్పిన్ బాగా వేస్తాడు కాబట్టి. అలాగే జితేష్ శర్మ, ఈ ఆర్‌సీబీకి ఏదైనా ఒక వీక్ పాయింట్ ఏదుందంటే అది జితేష్ శర్మ. చూడాలా, తనైతే ఇంతవరకు ఒక మ్యాచ్ కూడా సరిగ్గా లేదు. మళ్ళీ ఈ మ్యాచ్ అయినా ఆడతాడో లేదో చూడాలా. ఒకవేళ ఆడితే బాగుంటది. కీపింగ్ అయితే పర్లేదు కానీ బ్యాటింగ్ అయితే అస్సలు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అసలు ఫామ్‌లోనే లేడు. మళ్ళీ చూడాలా, వాళ్ళకు అదొక మెయిన్ వీక్‌నెస్‌గా ఉంది. ఇంకా అలాగనే పాతిద్దర్ గానీ, తర్వాత పడిక్కల్ గానీ చాలా బాగా ఆడుతున్నారు వాళ్ళిద్దరూ. వాళ్ళిద్దరికీ కూడా బాగుంటది. అలాగే వాళ్ళిద్దరికీ వేసేటప్పుడు అటుపక్క దీపక్ చాహర్ గానీ, షార్దుల్ ఠాకూర్ గానీ వీళ్ళిద్దరు వేసేటప్పుడు కూడా బాగుంటది. చూద్దాం. నేనేమనుకుంటానంటే ఈ మ్యాచ్ నేనైతే ముంబై ఇండియన్స్ గెలుస్తదనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఎందుకంటే ముంబై కొంచెం విన్నింగ్ నాక్‌తో వస్తుంది కాబట్టి అది 200+ రన్స్ చేసి వస్తుంది. అలాగే ఆర్‌సీబీ 2 మ్యాచ్‌లు ఓడిపోయి వస్తుంది. కొంచెం ప్రెషర్‌లో ఉంటది. ఆ ప్రెషర్‌లో ఇంకా తప్పులు చేసేందుకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి నేనైతే ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్ గెలుస్తదనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు వీడియోని చూస్తుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కొట్టండి. అలాగే బెల్ బటన్ పెట్టుకోండి. మన వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు ఫస్ట్ వస్తాయి. ఓకే. థ్యాంక్ యూ.